మనకు వచ్చే డ్రీమ్స్లో 90% డ్రీమ్స్ అనేవి ఎందుకు గుర్తుండవు? అలాగే పక్షులు అనేవి ఆకాశంలో ఎగిరే టైంలో వీ షేప్లోనే ఎందుకు ఎగురుతాయి? ఇంకా వాచెస్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఫొటోస్లో టైం అనేది 10 గంటల 10 నిమిషాలు ఎందుకు చూపిస్తుంది? సో ఈ 3 ఫ్యాక్ట్స్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్లీజ్ మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లాస్ట్ దాకా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, డ్రీమ్స్ అనేవి ఎందుకు గుర్తుండవు? అయితే చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇంకా నైట్ నిద్రలో వచ్చిన డ్రీమ్స్ అనేవి 90% మనకు గుర్తుండవు. అయితే మనకి డ్రీమ్స్ అనేవి ఎందుకు గుర్తుండవు అంటే, మన నిద్రలో 5 స్టేజెస్ అనేవి ఉంటాయి. అండ్ మనకి లాస్ట్ స్టేజ్లో గాఢమైన నిద్ర పడుతుంది. అయితే ఇలా గాఢమైన నిద్ర పట్టిన టైంలోనే మన బ్రెయిన్ అనేది ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా మన బ్రెయిన్ అనేది ఈ టైంలో ఎంత ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుందంటే, మన బ్రెయిన్లో వచ్చే థాట్స్కి తగ్గట్టు మన కనుపాపలు అనేవి రియాక్ట్ అవుతాయి. సో దీంతో మనకు మంచి డ్రీమ్స్ అనేవి వస్తాయి. అయితే ఈ టైంలో మనం మంచి డీప్ స్లీప్లో ఉండటం వల్ల మనకి వచ్చిన డ్రీమ్స్ అనేవి 90% గుర్తుండవు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు ఎప్పుడైనా గమనించారా? వాచెస్ అడ్వర్టైజ్మెంట్లో అండ్ వాచెస్ ఫొటోస్లో ఉండే వాచ్లలో టైం అనేది 10 గంటల 10 నిమిషాలు చూపిస్తుంది. అయితే మనం ఇలా ఏ వాచ్ ఫోటోలో చూసినా కానీ అన్నిట్లో టైం అనేది 10 గంటల 10 నిమిషాలు ఎందుకు చూపిస్తుందో తెలుసా? అయితే దీనికి చాలా కారణాలు అనేవి ఉంటాయి. అయితే ఈ వాచ్లలో ఉండే లోగో అనేది వాటి కింది భాగంలో ఉండటం వల్ల అది కనిపించడం కోసం ఇలా టైం అనేది 10 గంటల 10 నిమిషాలు సెట్ చేస్తారు. ఇంకా ఇలా 10 గంటల 10 నిమిషాలు టైం చూపించడం వల్ల వాచ్ అనేది చూడడానికి స్మైల్ ఇస్తున్న ఫేస్ లాగా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, పక్షులు అనేవి ఆకాశంలో ఎగిరే టైంలో వి ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి? అయితే మనం పక్షులు అనేవి ఆకాశంలో గుంపులుగా ఎగరటం చూస్తుంటాం. అయితే అలా పక్షులు గుంపులుగా ఎగిరే టైంలో వి ఆకారంలో ఎగురుతాయి. అయితే విజువల్ చూసిన ప్రతి ఒక్కరికి ఇవి వి ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి అనే డౌట్ అయితే వస్తుంది. అయితే ఇవి ఇలా వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఇవి ఇలా వి ఆకారంలో వెళ్ళటం వల్ల పక్షులు అనేవి వాటి తక్కువ శక్తిని యూజ్ చేసి గాల్లో ఎగరగలుగుతాయి. అంటే ముందున్న పక్షి ఎగరడానికి రెక్కలు ఆడిస్తే దాని రెక్కల నుండి వచ్చే గాలితో దాని వెనకాల ఉన్న పక్షి అనేది రెక్కలు ఆడించకుండానే ఎగురుతుంది. అలాగే పక్షులు అనేవి వేరే పక్షులను ఢీకొట్టకుండా ఇంకా వాటి గుంపు నుంచి వేరవ్వకుండా ఉండడానికి ఇలా వి ఆకారంలో ఎగురుతాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలా పక్షులు వి షేప్లో ఎగరటం మీరు ఎప్పుడైనా చూసారా లేదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి.